నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, మరి ఈ దినము వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్కరిపైన నీ దీవెనలు కుమ్మరించండి. వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభువా తృప్తిపరిచి మరి మాట్లాడుతున్న నన్ను, నా నోటిని నీ ఊరగా చేసుకుని నీ వాక్కుని బయలుపరచమని నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, భార్యాభర్తలు ఇద్దరు ట్రెక్కింగ్ అని సాధారణంగా సమ్మర్ హాలిడేస్లో వెళ్తారు కదా. అలా వెళ్తూ ఉంటే ఒక నది దగ్గర ఒక మొద్దు మీద 5 లేకపోతే 6 చిన్న చిన్న తాబేళ్ళు లైన్గా ఎండలో ఉన్నాయట. అయితే చాలా నెలలు వాళ్ళు మళ్ళీ చూసిన తర్వాత కొన్ని రోజులు మాయమైపోయినాయి. కానీ మరలా ఒకసారి ఇవన్నీ తిరిగొచ్చి వీళ్ళకి కనిపించినప్పుడు వీరు ఎంతో సంతోషపడ్డారంట వాటిని మళ్ళీ చూసినందుకు. హల్లెలూయా. మరియు దేవుని అద్భుతమైన సృష్టి గురించి వారు సంతోషకరమైన క్షణాలను అక్కడ ఆనందంతో జరుపుకున్నారని ఇక్కడ ఆ కుటుంబంలో వారు సాక్ష్యం ఇస్తున్నారు. అంటే దేవుని సృష్టి కదా, లైన్గా 6 వచ్చి లైన్గా ఉండడము వీళ్ళని గమనిస్తున్నట్టు. మధ్యలో మళ్ళీ వెళ్ళినప్పుడు అవి మాయమైపోయినాయి. ఇంకొకసారి మరలా మళ్ళీ వెళ్ళినప్పుడు అదే ప్రాంతంలో మరలా దర్శనం ఇచ్చినాయి కదా. వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. అప్పుడు సృష్టికర్తను వారు స్తుతించడం ఇక్కడ మనము చూస్తాము. యోబు 38వ అధ్యాయంలో కూడా ఇలాగే దేవుడు యోబుని పూర్తిగా ఎలాగంటే ప్రకృతి నడకకు తీసుకువెళ్ళాడు. సమస్యల్లో ఉన్న వ్యక్తికి తన పరిస్థితి గురించి తన సృష్టికర్త నుంచి సమాధానము చాలా అవసరము. అలాగే దేవునితో తన ప్రయాణంలో ఆయన సృష్టిలో చూసినవి అతనికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది యోబుకి. అయితే దేవుడు తన గొప్ప ప్రపంచ రూపకల్పనను గుర్తు చేసినప్పుడు యోబు యొక్క ఆశ్చర్యానికి ఊహించండి. 38వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. యోబు ప్రకృతి గురించి మరి ప్రత్యక్షంగా వివరణ పొందాడు. ఎలా అంటే వాక్యంలో ఉంది, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనంద జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు అని క్వశ్చన్ ఉంది. అంటే సముద్రాల పైన దేవుడు విధించిన పరిమితులను గురించి అతడు భూగోళక పాఠాన్ని పొందాడు. సమస్తం యూనివర్స్లో క్రియేషను దేవుడు ఏ విధంగా ఏమి సృష్టించాడు, దేవుడు ఎంత శక్తిమంతుడో ఇవన్నీ యోబుకి అర్థమయ్యే విధంగా దేవుడు మాట్లాడడం. యోబుకి సృష్టికర్తను, తాను సృష్టించిన వెలుగు, ఆయన ఉత్పత్తి చేసిన హిమము, ఇంకా వర్షం కురిపించడం గురించిన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు నక్షత్రాల కూటమి తర్వాత గురించి వాటిని అంతరిక్షంలో స్వయంగా చేతితో విస్తరించే వాని దగ్గర నుండి విన్నాడు. హల్లెలూయా. చివరిగా యోబు, నువ్వు సమస్త క్రియలను చేయగలవని తెలుసుకుంటేనే 42వ అధ్యాయము 2వ వచనంలో ఉంది అని ప్రతిస్పందించాడు. మన ప్రకృతిని అనుభవిస్తున్నప్పుడు మన జ్ఞానవంతుడైన అద్భుతమైన సృష్టికర్తను చూసి ఆశ్చర్యపోతాం. మనము ఈ సృష్టికర్తను గురించి మరి నిజంగా మానవులుగా ఆయన సృష్టి మనకు అర్థం అవ్వదు. ఎంత గొప్ప దేవుడండి. సృష్టికర్తని మనము స్మరించుకోవడము మన జీవితాలకి ధన్యము. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం నుంచి 17 వచనాలు ఈ విధంగా ఉంది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు, అవి సూచనలను కాలమానం దిన సంవత్సరములను సూచించుట ఇంటుడు కాకనియు, భూమి మీద వెలుగునిచ్చుటగా అవి ఆకాశ విశాలమందు జ్యోతిలై యుండు గాకనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. అయితే భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుట వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు 4వ దినమాయను. అంటే 4వ దినాన్న దేవుడు ఇవన్నీ క్రియేట్ చేశాడు. సన్, మూన్ అండ్ స్టార్స్ని క్రియేట్ చేసి మన జీవితాల్లో కూడా
మనము కూడా సన్, మూన్ అండ్ స్టార్స్‌ని మనం కలిగి ఉండొచ్చు. ఎట్లనగా దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ అంటే ఆయన ప్రణాళికాబద్ధంగా దేవుడు ఇవి క్రియేట్ చేయడం చూస్తాము. హల్లెలూయా! సృష్టి యొక్క 4 దినంన దేవుడు సూర్యుడిని, చంద్రుడిని అలాగే నక్షత్రాలను సృష్టించాడు. దేవుడు మీ మనసులో సూర్యుడిని, చంద్రుడిని అలాగే నక్షత్రాలను కూడా సృష్టించాడని మనము తెలుసుకోవాలి. మన జ్ఞానమే మనకి సూర్యుడిగా అనుకోవాలి. మన మనసులో వచ్చే భావాలనే చంద్రుడిగా అనుకోవాలి. తర్వాత కష్టమైన బంధం నుండి బయటపడడానికి మనకు సహాయపడే తెలివితేటలను నక్షత్రాలుగా మనము ఎంచుకోవాలి. హల్లెలూయా! దేవుడు మనకి వీటిని ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనము మరి ఒక ప్రణాళికాబద్ధంగా మన జ్ఞానాన్ని, భావోద్వేగం మరియు తెలివితేటలను ఉపయోగించి మనము ముందుకు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఒక ఒక ఒకసారి మనం ఒక సంఘటన చూద్దాం. చలికాలంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడో పొలంలోకి వెళ్ళి, దేవుడా నాకు గొప్ప పంటనివ్వి అని అడగగలడా? అని ప్రార్థించాడు అనుకోండి, ఆ పొలంలో విత్తనాలు నాటితే ఏమవుతుంది? అతనికి తెలివి లేదని అర్థమవుతుంది. అతను ఏం చేయాలి? వసంతకాలంలో విత్తనాలు విత్తాలి. అలాగే అదేవిధంగా మనకు దేవుని చిత్తము తెలుసు కాబట్టి మనం ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఆయన చిత్తాన్ని అమలు చేయగలమని కాదు, మన జ్ఞానము, భావోద్వేగం అలాగే మరియు తెలివితేటలను ఉపయోగించి మన దేవుని సమయాలను మరి సంకేతాలను ఏం చేయాలో గుర్తించాలి. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడిని ఇలా అడుగుదాం, అలా అడుగుదాం అని కాదు. కానీ మనము ఏం చేయాలి? ఆయన దేవుని సమయాలను మరియు ఆయన సంకేతాలను మనము గమనించాలి. ప్రియ స్నేహితులారా, హల్లెలూయా! అయితే ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనసులు కోపము మరియు దురాశతో ఉండవచ్చు. ప్రియ స్నేహితులారా, కొన్నిసార్లు మన మనసులు కోపము మరియు దురాశతో కప్పబడి ఉండవచ్చు. మన హృదయాల్లో కోపాన్ని మరియు దురాశని అనుమతించకూడదు అని లేఖనం చెప్తుంది. హల్లెలూయా! ఒక మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక నివేదికను ప్రచురించారు. ఏమనంటే 4 రోజులు ఒక డాగీని అంటే కుక్కని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించి మళ్ళీ దాన్ని హింసించారు. కొట్టడము అలా చేస్తే దానికి ఎంతో విపరీతమైన క్రూరత్వము, కోపము ఆ కుక్కలో పెరిగిందంట. ఆశ్చర్యకరమైన మొత్తంలో సైనోజన్ మొత్తము ఆ రసాయనము తన బ్రెయిన్‌లో ఉంది. అది ఎంత ప్రమాదకరమైనదంటే ఒక్కవేళ ఆ కుక్కని విడిచిపెడితే అంటే 80 గొర్రెలను ఒకేసారి చంపేయగల శక్తి తన శరీరంలో ఆ రసాయనము పెరిగిందని. అంటే ఏంటంటే మనం క్రూరత్వాన్ని అంటే ఆ కుక్కని అలా బంధించడం వల్ల తనకు అంత కోపము రగిలిపోయి ఆ రియాక్షన్ ఆ విధంగా వస్తుంది. విడిచిపెడితే అది 80 మంది గొర్రెలను చంపేస్తుంది అని ఇక్కడ ఒక నివేదికను మెడికల్ కాలేజ్ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే మానవులతో కూడా మనం ఆలోచిద్దాం. ఒక వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఒక వ్యక్తి విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఎలా అంటే మనము చాలా కోపంగా ఉన్నప్పుడు మన శరీరంలో కూడా విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అవి ఏంటంటే శరీర ధర్మానికి మరి మంచిది కాదు. కాబట్టి మార్పు మన శరీరంలో అన్ని అవయవాల్ని ప్రభావితం చేస్తుంది. కోపము, దురాశ, అత్యాశ ఇలాంటివన్నీ మన శరీరంలోనే మనకి మార్పులను తీసుకొచ్చి మన అవయవాల్ని పాడు చేస్తాయని మరి లేఖనం చెప్తుంది. మీరు ఏం చేసినా అతిగా అత్యాశతో లేదా సులభంగా కోపము తెచ్చుకోవద్దు అని లేఖనం మనతో ఈ దినము మాట్లాడుతుంది. పైన పేర్కొన్నట్లు సూర్యుడు, చంద్రుడు మరి ఈ రాశులు అంటే ఈ నక్షత్రాలు మన మనసును ప్రకాశవంతముగా చేస్తాయి. అప్పుడు ఏమి చేయాలి? మనము ఏమి చేసినా విజయము సాధించగలము. దేవుని సహాయముతో మన జ్ఞానాన్ని ఇమ్మని, మనకి తెలివితేటలు ఇమ్మని, మనం ఏ సమయాల్లో మనం ఎలా పని చేయాలి, తెలివైన మనుషుల వలె మనల్ని దేవుడు మార్చాలని, అటువంటి మనసులు దేవుడు మనకి దయచేయాలని మనం అడగాలి. ఎందుకంటే ఏమైనప్పటికీ మనము ఈ అత్యాస దురాశల వల్ల మానవులుగా మన శరీరంలోనే మన ఆరోగ్యాన్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాము.
దేవుడా ఆరోగ్యం ఇవ్వి అని అనికన్నా మన కోపాన్ని, మనకున్న మరి దురాశల్ని, అత్యాశల్ని పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో మన శరీరానికి స్వస్థతనిచ్చే విధంగా మనం దేవుణ్ణి యేసయ్యా నువ్వు నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ బలాన్ని మరి నాకు దయచేయి. మాకు ప్రశాంతమైన జీవితాన్ని దయచేయి. మాకు కోపాన్ని తగ్గించు. కోపం పాపం అంటున్నాడు గదా! నిజమే అందరికీ కోపమొచ్చేస్తది. నాకు కూడా కోపమొస్తది. కానీ వాక్యం చెప్పినట్లు మనం ఏం చేయాలి? ఆ కోపాన్ని తగ్గించుకోవడం వల్ల మనకు మనమే ఆరోగ్యవంతులం అవుతున్నాంగా. లేఖనం చెప్పినట్లు. అంటే ఏంటంటే మన మనసులను, మన హృదయాల్ని, మన ఆలోచనల్ని దురాశతోను, అత్యాశతోను, కోపముతోను ఇలా బంధించి ఉంచినప్పుడు ఒక్కసారి ప్రళయం వచ్చినట్లు మన శరీరంలో రకరకాల విపరీతమైన మరి తేడాలొచ్చేసి మన అవయవాలకి మనము మనం పాడు చేసేసుకుంటున్నాం. మన చేతులారా మన అవయవాల్ని మనము మన మనసుని కలత చెందించి తద్వారా మనసుని పాడు చేసుకుంటున్నాం. ఆ రసాయన అంటే ఆ రియాక్షన్స్ అన్నీ మనలో ఉన్న ఆర్గన్స్‌ని పాడు చేసేస్తాయి. ప్రియ స్నేహితులారా, మనకి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని మనము సురక్షితంగా కాపాడుకుంటూ దేవుని శాంతిలో మనం ముందుకు కొనసాగాలని ఈ చిన్న వర్తమానం ద్వారా మీకు నేను తెలియచేస్తున్నాను. మరి వర్తమానం విన్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించాలని, మీ జీవితాల్లో ఆ సూర్యుడు, చంద్రుడు అలాగే నక్షత్రాలను ఆ దేవుడు ఆకాశంలో పెట్టినట్లు మన జీవితంలో కూడా పెట్టాలని కోరుకుంటూ ఈ వర్తమానమును చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే ప్రభువా, మరి ఈ వర్తమానమును ఆదరించేంత వరకు నువ్వు తోడుగా ఉండి నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి లెక్కలేనన్ని వందనాలు తెలియజేస్తూ నా ప్రార్థన అంగీకరించి దీవించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.